మన రైతు పంటకు ఎరువుగా యూరియాను వేస్తున్నాడు. యూరియా మొక్కలకు అవసరమైన నైట్రోజన్ను ఇస్తుంది. కానీ అదే యూరియా నేలలోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఈ సమయంలో నేలలో pH స్థాయి పెరుగుతుంది. అంటే నేల తాత్కాలికంగా క్షార స్వభావం పొందుతుంది. ఈ అధిక అమోనియా వాతావరణం చాలామంది సూక్ష్మజీవులకు హానికరం. కొన్ని సూక్ష్మజీవులు డీహైడ్రేషన్ వల్ల చనిపోతాయి, మరికొన్ని తమ కణ నిర్మాణం కోల్పోతాయి. అయితే అన్ని సూక్ష్మజీవులు చనిపోవు. కొన్ని బ్యాక్టీరియా అమోనియాను ఆహారంగా ఉపయోగించి నైట్రిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇవి నేలలో నైట్రేట్లను తయారు చేస్తాయి. ఇవి మొక్కలకు మళ్లీ ఉపయోగపడతాయి. యూరియా సరిగ్గా వాడితే నేలజీవులు బతుకుతాయి, పంటలు కూడా చక్కగా పండుతాయి. అందుకే యూరియాను మితంగా, జాగ్రత్తగా వాడాలి. అలా చేస్తే నేల జీవితం నిలుస్తుంది, పంటల పెరుగుదల మెరుగవుతుంది. అధిక అమోనియా మరియు అధిక pH సూక్ష్మజీవుల కణాలను నాశనం చేస్తాయి. యూరియా నేలలోకి వెళ్లిన వెంటనే నీటితో కలిసిపోతుంది. అది అమోనియా వాయువు మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది.